ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 59వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంత ముందు శ్లోకంలో మనుషుడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కాగలుగుతాడో తెలియజేశారు. ఆ విషయాలు ఏమిటంటే, ఎప్పుడు మానవుడు తన ఇంద్రియములన్నింటిని కూడా శబ్దాది విషయంలోనే మరలుస్తాడో అనగా మరియు చిత్తమును అంతర్ముఖమునర్చి ఆత్మీయ స్థాపితమునరుస్తాడో అప్పుడు స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడని చెప్పి ఇంతకుముందు శ్లోకంలో మనకి చెప్పారు. ఈ ప్రకారంగా స్థితప్రజ్ఞుని లక్ష్యములు పేర్కొని ఇక ఇప్పుడు ఆత్మజ్ఞానము చేతనే విషయవాసన సమూలముగా తొలగలదని వచించుతున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య శబ్దాది విషయములను స్వీకరింపనట్టి దేహినః జీవునకు రసవర్ణం విషయవాసన తప్ప విషయాః విషయములనియు వినివర్తంతే నివర్తించుతున్నవి అనగా తొలగుతున్నవి. పరం పరమాత్మను దృష్ట్వా సూచన పెంబటను రసోపి ఆ విషయవాసన కూడా అస్య ఇతనికి నివర్తతే తొలగిపోతున్నది. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుతున్నవే కానీ వాటిని గుర్చినటువంటి వాసన పోవటం లేదు. పరమాత్మను దర్శించితే ఆ విషయవాసన కూడా విషయములతో పాటు తొలగిపోతున్నాయి. ఈ శ్లోకం సాధకులకు చాలా అతి ముఖ్యమైనది. ఎందుకంటే సాధనకు సంబంధించినటువంటి ఒకానొక పరమ రహస్యం ఇందులో చేయబడినది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.